నిరాశ్రయులైన మహిళలకు ఆపదలో ఉన్న అబలలకు ఆశ్రయం కల్పించే ఆశ్రమం అది. మహిళలకు తప్ప మగవారికి అక్కడ ప్రవేశం ఉండదు. అదే సూర్యాపేటలోని సఖీ కేంద్రం. అయితే ఇక్కడ ఓ అధికారి అనధికారంగా ఉండడం కలకలం రేపింది. మహిళలు మాత్రమే ఆశ్రయం పొందే ఈ ఆశ్రమంలో పెద్దసారు ఆగడాలు మితిమీరిపోయాయి. ఆడవాళ్లతో డబుల్ మీనింగ్ డైలాగులు, పర్యవేక్షణ పేరిట జల్సాలు ఇప్పుడు అక్కడ సర్వసాధారణమైపోయాయి. సదరు కీచక అధికారి చేష్టలను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈసారి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిగో ఇక్కడ మంచంపై కుంభకర్ణుడిలా నిద్రపోతున్న ఈ సారు పేరు వెంకట్రెడ్డి. సఖీ కేంద్రంలో ఎన్జీఓ ఇక్కడ దర్జాగా మంచంపై నిద్రపోతున్న దృశ్యం చూసారా? ఇదేమీ ఆయన సొంతిల్లు కాదు, అత్తగారిల్లు అంతకన్నా కాదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహిళలకు భరోసా కల్పించే సఖీ కేంద్రం. మరి అర్ధరాత్రి వేళల్లో అది ఆడవాళ్లకు మాత్రమే అనుమతి ఉన్న ఈ కేంద్రంలో ఈయనకు పనేంటి అనేగా మీ డౌట్. ఇదేమీ ఇక్కడ కొత్త కాదట. వారానికోసారి ఈ సారు ఇక్కడ నిద్ర చేయాల్సిందేనట. పర్యవేక్షణ పేరిట సొల్లు కబుర్లు, బూతు పురాణాలు, డబుల్ మీనింగ్ డైలాగులతో మహిళలకు ఇబ్బందులు కలిగిస్తాడు ఈ ఆఫీసర్. ఇలా ఏదో ఒక సాకుతో తరచూ సఖీ కేంద్రంలోనే తిష్ట వేస్తుండడంతో కొందరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సఖీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఈ సారు అసభ్యకర రీతిలో పడుకున్న దృశ్యం చూసి కాకీలు అవాక్కయ్యారు. ఈ రాత్రి ఇక్కడేం పని అని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. ఇక అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపైన నోరు పారేసుకున్నాడు. ఏం రాసుకుంటావో రాసుకో అన్నాడు. జోక్యం చేసుకున్న పోలీసులు వెంకట్రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి పంపేశారు. మీరు ఈ సెంటర్లో ఉండొచ్చు ఈ టైంలో? ఎవరు మీరు సందర్భం వచ్చినప్పుడు ఉండొచ్చు. సందర్భం వచ్చి ఉండొచ్చు అయ్యా. ఏం సందర్భం? పని ఉంది కాబట్టి. ఏం సందర్భం? దానికి ఏదో మీరు ఇప్పుడు మాట్లాడతారు. ఏం సందర్భం మీరు వచ్చారు? ఏం సందర్భం? ఏ సందర్భం మీద వచ్చినావు నువ్వు? పని ఉంది బాబు, పని ఉన్నది కాబట్టి వచ్చినాము. పడుకొని ఉన్నావు, ఏం పని చేస్తున్నావు? కావాలని రాని అది పోలీసులు సర్కిల్ పడుకొని ఉన్నావు నువ్వు. తీసినావు కదా, చూపించుకోకు. ఇదిలా ఉండగా సఖీ కేంద్రంలో వెంకట్రెడ్డి వీక్లీ విజిట్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సిబ్బంది అండవల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు. అధికారిగా పర్యవేక్షణ చేస్తే తప్పు లేదు, కానీ ఇలా అవసరం లేకపోయినా తరచూ అర్ధరాత్రి వేళల్లో నిద్ర చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో మహిళా సంఘం నేతల ఫిర్యాదు మేరకు సఖీ కేంద్రం డైరెక్టర్ వెంకట్రెడ్డిపై వేటు వేశారు. అంతేకాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు శిశు సంక్షేమ శాఖ అధికారి దివ్య క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. జెంట్స్కి ఎలా ఎంట్రీ ఉంటుంది మరి? ఇప్పుడు అన్నారు మేడం, మేడం ఏమన్నా ఆగండి మీరు ఆగండి మేడం, 1 సెకండ్ నేను చెప్పండి. ఇప్పుడే కదా మేడం మీరు కనపడింది. మీరు వెళ్ళాక వీళ్ళ సార్ ఫోన్ చేసి ఒకరికే జరుగుతుందండి.